ప్రతిపక్షంలో ఉండగా రామకోటిలా నిత్యం సుగాలి ప్రీతి అని నామస్మరణ చేసిన పవన్ కళ్యాణ్ అధికారం తలకెక్కగానే డీసీఎం పదవి చేపట్టగానే ఆ పేరును పూర్తిగా మర్చిపోయారు. ఆ తల్లిని పూర్తిగా పక్కన పెట్టారు. అయ్యా ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి సార్ అని ఆ తల్లి పదే తిరిగిన పవన్ మనసు కరగలేదు. ఏకంగా 11 సార్లు సార్, ఏకంగా 11 సార్లు సుగాలి పార్వతి అపాయింట్మెంట్ కోరినా కుదరదు పొమ్మన్నారు. ఓ దివ్యాంగురాలిని, ఓ మృతురాలి తల్లిని, బాధితురాలిని తన ఆఫీసు చుట్టూ తిప్పించుకున్న కఠిన హృదయం మన డీసీఎంకే సొంతం. ఆ తల్లి ఆవేదన ఒక్కసారి వినండి సార్. చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనుగా వచ్చి మీ దగ్గర మీకు నా గోడును విన్నప్పుడు అమ్మ సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, అమ్మ ఒక్క సీటు వచ్చినా కూడా మీకు నేను న్యాయం చేస్తామన్నారు. అలాంటిది ప్రజలు మిమ్మల్ని సార్ పెద్ద పోస్టులో డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మీ నోట్లోంచి కనుమరుగైపోవడము ఎంత విచారకరమైన ఆవేదన ఆలోచించండి సార్. ఒకసారి ఈ మే 2025 నుంచి జూలై 31 వరకు కనీసం నేను 11 సార్లు అమరావతి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. విచారణకి సిబిఐ విచారణ హైకోర్టులో ఉండగా మరి ఈ 11 సార్లు మరి నేను మంగళగిరి ఆఫీసులో పార్టీ ఆఫీస్లో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. మరి ఎందుకు ప్రీతి కేసు ఎన్నికల ముందు ప్రీతి కేసు మీకు గుర్తుంది, ఎన్నికల తర్వాత మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీకు పట్టడం లేదు? నిజానికి సుగాలి ప్రీతి ఘటన జరిగింది 2017 ఆగస్టు 18న. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయినా అప్పట్లో పవన్ కళ్యాణ్ నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయిన వెంటనే పవన్ సుగాలి ప్రీతి పేరు అందుకున్నారు. తన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సుగాలి ప్రీతికి క్షణాల్లో న్యాయం చేసేవాడినంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. 5 ఏళ్ల పాటు ఆ పేరుతోనే రాజకీయం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుపైనే తొలి సంతకం అన్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి పేరు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ డైలాగులు కొడుతున్నారు. అసలు 2017లో ఘటన జరిగితే విచారణ జరిపించి దోషులను పట్టుకోవడంలో చంద్రబాబు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఏం చేసింది? 2019 నుంచి 2024 వరకు ఆ పేరుతోనే రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి ఏం చేశారన్నది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్యారవాన్ దిగి ఊగిపోయారు కదా, ఆయనకి మనం ముందుగా ఆన్సర్ చెప్పాలి కదా. ఆయనకు ఆన్సర్ చెప్పిన తర్వాత వారేం చేశారు పవన్ కళ్యాణ్ గారు, క్యారవాన్ హీరో గారు అనేది మనం ఒక్కసారి చూద్దాం. సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ ఏం చేశారు? 8 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. 5 సెంట్ల నివాస స్థలం ఇచ్చారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి, దాని విలువ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారమే 10 కోట్లని ఆయన అంటున్నారు. ఎకరా 2 కోట్లు అంటున్నారు కాబట్టి 10 కోట్లు కాకపోతే పోయింది. 5 ఎకరాల వ్యవసాయ భూమి. 4వ పాయింట్, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, సిబిఐ దర్యాప్తునకు ఉత్తర్వులు. ఇంత చేసి చంద్రబాబు నాయుడు గారు కాదు, సిబిఐకి ఆ కేసును అప్పగించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చూద్దాం. ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు మెత్తగా పత్తి పువ్వులాగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత మోసం చేశారు సుగాలి ప్రీతి కుటుంబాన్ని, ఆ తల్లిని, ఆ సుగాలి ప్రీతి అనే పేరుని ఏ రకంగా తన రాజకీయ అవసరానికి వాడుకొని ఓట్లేరుకున్నారన్న దానికి ఇవన్నీ నిదర్శనాలే. నెంబర్ 1, ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి పేరు రాజకీయంగా వాడుకున్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసుపైనే అన్నారు. చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేశారా? ఏది బొక్కలు పెట్టిస్తారు ఋషికొండకి. డీసీఎం కాగానే సుగాలి ప్రీతి తల్లికి 11 సార్లు అపాయింట్మెంట్ నిరాకరించినటువంటి మానవత్వం ఉన్నటువంటి డీసీఎం గారు జగన్ ప్రభుత్వంలో చేసిన సాయాన్ని తామిచ్చినట్లుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది కూడా ఆయన ఘనతే అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికేవలేదు, ఈ పోరాటానికి భయపడి ఇచ్చేశారట. మరి అదే పోరాటం ఇప్పుడు చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారి మీద, అదే పోరాటం ఇప్పుడు చేయొచ్చు కదా సిబిఐ మీద. నెక్స్ట్, సుగాలి ప్రీతి తల్లిని గొంతెమ్మ కోరికలంటూ జనసేన ఎమ్మెల్యేలతో ఎదురుదాడి చేయించారు. జనసేన ఎమ్మెల్యేలు ఆ తల్లిని దూషించిన విధానం, ఆ తల్లిపైన చేసినటువంటి ఆరోపణలు, ఆమెవి గొంతెమ్మ కోరికలట. ఒక్కొక్కరు మాటల దాడి చేస్తున్నారు ఆ తల్లి మీద. ఎవరు వాడుకున్నారు? ఎవరు ఓట్ల కోసం ఆ సుగాలి ప్రీతిని వాడుకున్నారు? సుగాలి ప్రీతి మరణం పైన ఎవరు ఓట్లేరుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు? నెక్స్ట్,
డిఎన్ఏ మార్చేశారు, మేము చేసేది ఏదీ లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. డిఎన్ఏ మార్చేశారట. ఏది 2017లో ఘటన జరిగితే 2019లో సిబిఐకి ఇచ్చేంత వరకు డిఎన్ఏ మార్చకుండా అలాగే పెట్టి అప్పుడు చేశారట. డిఎన్ఏ మార్చితే ఎవరి హయాంలో జరగాలి, ఎప్పుడు జరగాలి? సంఘటన జరిగిన వెంటనే జరుగుండాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒకవేళ నిజంగా అదే జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్, సుగాలి ప్రీతి ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఋషికొండ భవనాలకు బొక్క పెట్టించారు. ఇంతకు మించి ఆయన సుగాలి ప్రీతి కుటుంబానికి ఏమన్నా చేశారా? ఇది సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ చేసిన న్యాయం, పవన్ కళ్యాణ్ నమ్మించి చేసిన మోసం. ఒక్క సుగాలి ప్రీతి విషయంలోనే కాదు, 32,000 మంది అమ్మాయిల మిస్సింగ్ అంటూ రాజకీయంగా వాడుకున్న, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఊగిపోయినా, ఇలా అన్నింటినీ తనకు అనుకూలంగా వాడుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటన్నింటినీ గాలికి వదిలేశారు. ఈయన గారి రాజకీయం ఎలా ఉంటే అటు తండ్రి కొడుకులు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను 99 పైసల లెక్కన పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. అసలు ఆ ముగ్గురు ఒకేసారి విశాఖకు ఎందుకు వెళ్లారు? సుగాలి ప్రీతి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఎలా నమ్మించి మోసం చేశారు? పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్కు వెళ్లకుండా పవన్ ఋషికొండకు వెళ్లడంలో ఆంతర్యం ఏంటనేది ఇంతకుముందు చెప్పేశాం కదా, బొక్క పెట్టడానికని. ఆ భవనంలో వ్యూహాత్మకంగా బొక్కలు పెట్టింది ఎవరు?